హలో శనార్థులు అందరికీ మంచుకున్నారా? నేనైతే మంచుకున్నా. మీకోసం మంచి మంచి ఇచ్చంతరమైన ముచ్చట్లు తీసుకొని వచ్చిన ఇయ్యాల. మరి ఆ ముచ్చట్లు ఏందో ఒకసారి చూద్దామా? మరి ఆ ముచ్చట్లు చురు. ఇగనోళ్ళ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సార్ ఉన్నాడు కదా. హరీష్ రావు సారు నిన్న యములాడల పెద్ద మీటింగ్ పెట్టిండు. గా మీటింగ్లో మాట్లాడుకుంటా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా. గా సీఎం రేవంత్ రెడ్డి సారు ఏమేమి అవినీతి చేసిండు, ఏం కథ చేసిండు, వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఎట్లా ఏం కథ ఏం కార్యక్రమం అనే ముచ్చట్ను మస్తు తిట్టుకుంటా పొట్టు అరుచుకున్నాడులా. మీరు ఈ 5 నెలలల్లా రైతులకు రైతు బంధు ఏమన్నా ఇచ్చిరా? ఇట్లాంటి లంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లాంటి ప్రభుత్వానికి జనాలందరూ ఓట్లేసి ఎట్లా గెలిపిస్తారు అనుకున్నారు? అట్లనే మీరు రైతులకు ఇస్తారన్నది 15,000, 5,000 ఇచ్చే గదే లేదు ఇక్కడ. అయినా మీరు ఎక్కిన తర్వాత 2 నెలలనే మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేసిరా? రుణమాఫీ ముచ్చట అట్లా పక్కకు పెడితే ఇదే 100 రోజులల్లా మీరు 13 రకాలైనటువంటి హామీలు ఇస్తాము, ఆ హామీలను నెరవేరుస్తామని చెప్పిర్రు. ఒక్క హామీనన్నా నెరవేర్చిర్రా? పైగా ఏమన్నా అంటే ఊకోర్రి మేము ఇప్పుడే ఎక్కినాము, జర ఆగరా అదుర్రే అనుకుంటా సన్నాయి నొక్కులు నొక్కుతుర్రట కొడుకులు అని హరీష్ రావు సార్ అయితే అన్నాడు. మరి గా ముచ్చటేంది, గా కథ ఏంది, గాల మీద కారాలు మీరాలు ఎందుకు నూరిండు హరీష్ రావు సారు? ఒక్కసారి మనము హరీష్ రావు సార్ని అడిగి తెలుసుకుందామా? ఓ హరీష్ రావు సారు ఇక గా ముచ్చటేందో ఒకసారి మా జనాలకు నువ్వే చెప్పరా? అదో పారి 13 హామీలు మేము రాగానే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీ అందరికి బాండ్ పేపర్ రాసిచ్చి మీ చేతులల్లో పెట్టింది. ఏమైనా నాయన 100 రోజులైంది, ఇంకెప్పుడు ఇస్తావురా నాయన అంటే ఇప్పుడు చేతుల్లో పట్టారు. ఇప్పుడు ఏమంటుండ్రు? మొన్ననే వచ్చినాం కాదే, 5 నెలలే అయింది, రాగు రేని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. అప్పుడేమో 100 రోజుల్లో చేస్తామన్నారు, మొదటి సంతకం పెట్టమన్నారు, కుర్చీలో కూర్చోగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినా చెల్లెవాళ్ళకన్నా ఒక్కరికన్నా 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇవాళ రేపు టీవీ పెడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. ఏమన్నా ఉన్నాయా? ఒకటన్నా పనికొచ్చే పని ఉన్నదా? మన వెంలాడ రాజన్న బతికిపోయిండు, యాడి పోతాడో దేవుని మీద ఒట్టు పెడుతుండు. ఇంకా పుణ్యాత్ముడు వెంలాడకి రాలే, వస్తే ఇడు కూడా ఈ రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే. ఇంకా ఘోరం ఏంటంటే నిన్న కొత్తగూడెంలో మాట్లాడిండు. ఇక మే 9వ తారీఖు కల్లా ఆ 5,000 పాత లెక్కన 5,000 వేసే జిమ్మెదారు నాది అంటాడు. అదేదో పెద్ద ఉద్ధరించిందట, ఈయన పొడిగిన అంత గొప్ప పని అంటే ఇంకా దానికేందో మాట్లాడుతుండు. నీ మొహానికి ఎప్పుడు ఇయ్యాలి రైతు బంధు? దుక్కి దున్నేటప్పుడు ఇయ్యాలి, దుక్కి మందేసినందుకు ఇయ్యాలి, లేకపోతే కలుపు తీసేందుకన్నా అందాలి. కల్లాలకు వడ్లు వచ్చినాయి, ఇప్పుడు రైతు బంధు వేస్తున్నా అని ఇంకేందో గొప్పగా మాట్లాడుతుండు. అయినా అది రైతు భరోసా ఎందుకైతుంది నాయన? రైతు భరోసా అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి నువ్వు చెప్పిన మాట ప్రకారం. నువ్వు ఇచ్చే 5,000 అవి మా కేసీఆర్ ఇచ్చే 5,000, అది మా రైతు బంధు. నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. 5 నెలలైనా రైతు బంధు ఇచ్చే చేత గాని ఈ దద్దమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నా మనం? ఏం చేసింది? చెప్పింది 15,000, కనీసం 5,000 కూడా ఇచ్చే దిక్కు లేదు.